హలో ఆల్. వెల్కమ్ టు తెలుగు కథా స్టూడియో. ఈరోజు మనం 'తార' అనే ఒక మాయాబాతు కథ గురించి తెలుసుకుందాం. పదండి. ఒక ఊర్లో నాగన్న అనే రైతు ఉండేవాడు. అతని భార్య పేరు నీల. వాళ్ళిద్దరికీ ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాగన్న పొలం పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించేవాడు. తన పిల్లల్ని కూడా అదే ఊర్లో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలకు పంపేవాడు. నీల నాగన్నకు చిన్న పనులు చేస్తూ ఆర్థికంగా సహాయంగా ఉండేది. ఊళ్ళో కూడా నాగన్నకు చాలా మంచి పేరు ఉండేది. నాగన్న అమాయకుడు, ఇంకా మంచివాడని చాలామంది చెప్పుకునేవారు. నాగన్న తన దగ్గరకు సహాయమని వచ్చిన ఎవరిని కూడా కాదు లేదు అనకుండా సహాయం చేసేవారు. అయితే అలా ఉచితంగా సహాయం చేయడం నీలకు అస్సలు నచ్చేది కాదు. నీల సహాయం చేసినందుకు బదులుగా ఏదో ఒకటి వాళ్ళ దగ్గర తీసుకోమని అనేది. దానికి నాగన్న అలా తీసుకుంటే అది వ్యాపారం అవుతుంది, సహాయం కాదు అని అనేవాడు. తరచుగా వాళ్ళిద్దరికి ఈ విషయం పైన చాలా గొడవలు అయ్యేవి. కానీ నాగన్న మాత్రం తన మాట వినేవాడు కాదు. నీలకి డబ్బులు బాగా కూడబెట్టుకొని ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలని అనుకుంటుంది. ఎందుకంటే పెద్ద ఇల్లు ఉంటే అందరూ వాళ్ళని గౌరవిస్తారు అని అనుకుంటుంది. ఆ ఊరి సర్పంచ్ అయిన వీరకేశవ ఇల్లు ఒకటే చాలా పెద్దగా ఉంటుంది. వాళ్ళని అందరూ గౌరవిస్తారు. అయితే నీల కూడా అలా ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలని అనుకుంటుంది. దానికోసం చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి పనికి వెళ్ళేది. ఇంకా నీలకు కొంచెం అహంకారం కూడా ఎక్కువే. ఎవరు ఏమన్నా కూడా అస్సలు ఓర్చుకునేది కాదు. అయితే ఒకరోజు నాగన్న పక్క ఊరికి పని మీద వెళ్ళి వస్తుండగా దారిలో ఒక నల్ల హంసని చూస్తాడు. మెల్లిగా దాని దగ్గరకు వెళ్ళి చూస్తాడు. ఆ హంస ఒంటి నిండా గాయాలతో ఊపిరి కోసం కొట్టుమిట్టాడుతుంది. దాన్ని చూసి జాలి వేయడంతో నాగన్న ఆ హంసను తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళి తన భార్య పిల్లలకు చూపించి ఇంటి పెరట్లో దాన్ని ఉంచి చికిత్స చేస్తుంటారు. కొద్ది రోజులకు ఆ హంస కోలుకుంటుంది. నాగన్నకు చాలా అలవాటైపోతుంది. దానికి తార అని పేరు కూడా పెడతారు. అతని ఇంటికొచ్చిన వాళ్ళంతా తారని చూసి ఆశ్చర్యపోతారు. ఇలా కొంతకాలం గడిచింది. తరువాత నాగన్నకు తాను పండించిన పంటకు పురుగు పట్టడంతో చాలా నష్టం వస్తుంది. అప్పుడు నీల తన ఇంటి కోసం దాచుకున్న డబ్బంతా నాగన్నకు ఇచ్చి వేరే పంట వేయమని అంటుంది. అప్పుడు నాగన్న ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా మారుతుంది. అప్పుడు కూడా నాగన్న అందరికీ సహాయం చేసేవారు. అయితే ఒకరోజు నాగన్న కొడుకుకి ఒక వింత జబ్బు వస్తుంది. ఊరిలోని ఆసుపత్రిలో చూపిస్తే సిటీకి తీసుకుపోమని అంటారు. సిటీకి తీసుకెళ్ళి చూపిస్తే అక్కడ వైద్యులు తన కొడుకుని పరీక్షించి తనకు ఒక జబ్బు వచ్చిందని, ఆ జబ్బుకి ఆపరేషన్ చేయాలని అంటారు. దానికి చాలా ఖర్చు అవుతుంది అంటారు. ఆపరేషన్ చేస్తే బతుకుతాడు, లేకపోతే చనిపోతాడని డాక్టర్లు స్పష్టం చేస్తారు. అప్పుడు నాగన్న ఇదంతా ఇంటికి వెళ్ళి నీలకు చెబుతాడు. అయితే నీల తను సహాయం చేసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడగమని అంటుంది. ఇష్టం లేకున్నా కూడా నాగన్న తన కొడుకుని బతికించుకోవడానికి ఊళ్ళో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సహాయం చేయమని అడుగుతారు. కానీ ఊళ్ళో వాళ్ళెవరు తనకు సహాయం చేయడానికి ముందుకు రారు. ఇంటికి వెళ్ళి నీలకు జరిగిందంతా చెబుతాడు. అప్పుడు నీల, నేను ఎప్పటినుంచో మీకు చెబుతున్నాను, ఎవరికి ఊరికే సహాయం చేయవద్దని. కానీ మీరు నా మాట ఎప్పుడు వినలేదు. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఒక చిల్లి గవ్వ కూడా లేదు. మన కొడుకు ఎలా బతుకుతాడు అని ఏడుస్తుంది. అప్పుడు నాగన్న, ఇంకా 20 రోజులు ఉన్నాయి కదా, ఏదో ఒకటి చేద్దాంలే అని అంటాడు. అన్ని రోజుల తర్వాత ఒక రాత్రి నాగన్నకు రాత్రిపూట ఏవో వింత పక్షులు అరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. బయటకు వచ్చి చూసేసరికి అక్కడ తార లాంటి ఇంకొన్ని హంసలు ఉంటాయి. అయితే అవి తార కోసం వచ్చినట్టుగా తెలుసుకుంటారు. తర్వాత తార వాళ్ళతో వెళ్ళిపోతుందని లోపలికి వెళ్ళి పడుకుంటారు. అయితే అలా లోపలికి వెళ్ళగానే తార వాటితో వెళ్ళి మాట్లాడుతుంది. ఎందుకంటే తార మాట్లాడే హంసల జాతికి చెందింది. చాలా రోజులుగా అవి అడవిలోనే ఉంటాయి. కానీ ఒకరోజు తార ఎవరికీ చెప్పకుండా అడవి బయటకు వస్తుంది.
అప్పుడే ఒక వేటగాడు దాన్ని వేటాడతాడు. అప్పుడే నాగన్న చూసి ఇంటికి తీసుకెళ్తాడు. తాళలాంటి హంసల జాతికి చెందిన కొన్ని హంసలు అప్పట్లో చాలానే ఉండేవి. కానీ వేటగాళ్ళు వాటికున్న శక్తులను తెలుసుకొని వాటిని పట్టుకొని బంధించి అంగట్లో అమ్మేవారు. కొంతమంది అయితే వాటిని తింటే అదృష్టం కలుగుతుందని తినేవారు. అయితే అలా వాటి సంతతి చాలా తగ్గిపోయింది. తాళలాంటి హంసలకున్న శక్తులు ఏంటంటే అవి నెలకు ఒకసారి బంగారు గుడ్లు పెట్టగలుగుతాయి. ఇంకా అవి మనుషులకు సంబంధించిన చిన్న చిన్న కోరికలు నెరవేరుస్తుంటాయి. అవి కొందరు దైవ హంసలుగా భావిస్తారు. ఇక తార కోసం వచ్చిన హంసలు వాటితో పాటు వచ్చేయమని తారని అడుగుతాయి. అప్పుడు తార నేను రాను, ఎందుకంటే నన్ను కాపాడిన వారి ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అవి తీర్చాకే వస్తాను అని అంటుంది. అయితే ఇక మిగతా హంసలన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత రోజు నాగన్న వచ్చి చూసేసరికి తార అక్కడే ఉంటుంది. తారను చూసి నాగన్న చాలా ఆనందపడతాడు. అయితే అప్పుడు ఇక నాగన్న తార దగ్గర నుంచి ఏదో వింత కాంతి వస్తున్నట్టుగా గమనిస్తాడు. వెంటనే తారను పక్కకు జరపగానే అక్కడ ఒక గుడ్డు ఉంటుంది. అది నా మామూలు గుడ్డులాగే ఉన్నా కానీ అది బంగారంలా మెరుస్తుంటుంది. అయితే మెల్లిగా ఆ గుడ్డు తీసి నాగన్న ఇంకా తన భార్య బంగారం వ్యాపారం దగ్గరికి వెళ్ళి దాన్ని పరీక్షించమంటాడు. అప్పుడు ఆ బంగారు వ్యాపారి దాన్ని పరీక్షించి ఈ గుడ్డు చాలా ఖరీదైన బంగారం అని, ఇది మీకు ఎక్కువ ఎక్కడిది అని అంటారు. అప్పుడు నాగన్న మీకు అవసరం లేదు, దాన్ని ఎంత కొంటారో అని చెప్పమంటాడు. అతడు చాలా డబ్బు పెట్టి దాన్ని కొంటాడు. తర్వాత తాళగుడ్డు అమ్మితే వచ్చిన డబ్బుతో నాగన్న తన కొడుకు వైద్యం చేయించి బ్రతికించుకుంటాడు. ఇంకా మిగిలిన డబ్బుతో వేరే పంట వేస్తాడు. అప్పుడు నాగన్న ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. అయితే నాగన్నకు తాళగుడ్డు అమ్మితే వచ్చిన డబ్బుతో తన ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని తెలుసుకొని తాళ దగ్గరికి వెళ్ళి ఎత్తుకొని ధన్యవాదాలు చెబుతాడు. అప్పుడు నాగన్న తాళ దగ్గర ఇంకా వేరే గుళ్ళు ఉన్నాయని చూస్తాడు. కానీ అక్కడ గుళ్ళేమీ ఉండవు. ఎందుకంటే తాళ నెలకోసారి గుడ్లు పెడుతుంది కాబట్టి. అప్పుడు నాగన్న సరే అని వెళ్ళిపోతాడు. ఇలా ఒక నెల గడుస్తుంది. తర్వాత మళ్ళీ తాళ ఇంకో గుడ్డు పెడుతుంది. అప్పుడు నాగన్న దాన్ని ఇంకా ఎక్కువ ధరకు అమ్మి నీల ఆశ తీరుస్తాడు. అదేంటంటే నీలకు ఒక పెద్ద ఇల్లు కట్టిస్తాడు. అప్పుడు నీల చాలా సంతోషిస్తుంది. ఒకరోజు నీల గుడికి వెళ్తుంది. అప్పుడు గుడిలో కొంతమంది నీల కోసం చాలా మంచిగా మాట్లాడుకుంటారు. అప్పుడు నీలకు చాలా ఆనందం వేస్తుంది. అయితే కొంతమంది మాత్రం నీల కంటే మన సర్పంచ్ నాడే గొప్ప, ఎందుకంటే అతనికి మన ఊరిలో చాలా భూములు ఉన్నాయి అని అంటుంది. ఇది నీల కోపంగా అక్కడి నుండి వచ్చేస్తుంది. నాగన్నకు జరిగిందంతా చెప్తుంది. మనం కూడా ఈ ఊళ్ళో భూములు కొందామని అంటుంది. అప్పుడు నాగన్న అవసరం లేదు, మనం కూడా ఉన్నదాంట్లో సంతోషంగా ఉన్నాం కదా అని అంటాడు. దానికి అలా కాదు అని నీల వాదిస్తుంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నాగన్న అంటాడు. అప్పుడు నీల తాళను చంపేయమంటుంది. ఎందుకంటే తాళ కడుపులో చాలా గుడ్లు ఉండవచ్చు, అవి తీసుకొని ఒక్కసారిగా గొప్పవాళ్ళు అయిపోవచ్చని అంటుంది. కానీ నాగన్న మాత్రం దానికి అస్సలు ఒప్పుకోడు. అప్పుడు నీల నీకు నాకన్నా మన పిల్లల కన్నా ఆ హంస ఎక్కువైపోయిందా అని అంటుంది. ఇలా నాగన్న లోలోన కుమిలిపోతూ అన్యమనస్కంగానే ఒప్పుకుంటాడు. ఇదంతా తార వింటుంది. నాగన్న రాగానే తనని చంపొద్దని అంటుంది. ఈ మాటలు విని నాగన్న అటు ఇటు చూస్తాడు. అప్పుడు తార అది నేనే అని అంటుంది. తార మాట్లాడగలదు అని తెలుసుకున్న నాగన్న చాలా సంతోషపడతాడు. కానీ వెంటనే తాను ఎందుకు వచ్చాడో వచ్చేసి చాలా కుమిలిపోతాడు. అప్పుడు తార నువ్వేం బాధపడకు అని చెప్పి నీలని పిలవమంటుంది. నీల రాగానే తార నన్ను చంపకుండా వదిలేస్తే నీకు ఒక వరం ఇస్తానని అంటుంది. మొదటగా ఆశ్చర్యపోయిన నీల తర్వాత తాను ఏది ముట్టుకుంటే అది బంగారంలా మారిపోవాలని కోరుతుంది. తాను సరే అని అక్కడి నుండి మాయమైపోతుంది. ఇక నీల సంతోషం తట్టుకోలేక మొదటగా తన ఇంటిని ముట్టుకుంటుంది. వెంటనే ఇల్లు ఇంకా ఇంటిలోని వస్తువులన్నీ బంగారంలా మారిపోతాయి. తరువాత తన పొలాన్ని ముట్టుకోవడానికి బయటకు వెళ్తుంది. కానీ నాగన్న మాత్రం తారను వెతుక్కుంటూ బయటకు వెళ్తారు. ఇక తన పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఏమైనా తిందామని అనుకుంటే ఇల్లంతా బంగారమే ఉంటుంది. ఇక ఆకలితో ఎదురు చూస్తూ ఇంటి ముందే కూర్చుని పోతారు.
అప్పుడే నీడ వచ్చి ఆప్యాయంగా పిల్లని ముట్టుకుంటుంది. వెంటనే పిల్లలు ముగ్గురు బంగారు విగ్రహాల్లా మారిపోతారు. అది చూసి నీడ గట్టిగా ఏడుస్తుంది. తన తప్పు తెలుసుకుంటుంది. అప్పుడే అక్కడికొచ్చి నాగన్న తన పిల్లల్ని అలా చూసి నీలని బాగా తిడతారు. అప్పుడు నీల నన్ను క్షమించమని నాగన్న కాళ్ళు పట్టుకుంటుంది. వెంటనే నాగన్న కూడా బంగారంలా మారిపోతాడు. ఇది చూసి నీల మనసుమితం కోల్పోయి పిచ్చిదైపోతుంది. అత్యాశకు పోయి నీల తన సొంత కుటుంబాన్ని కోల్పోయింది. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఒక కొత్త కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు కథా స్టూడియో. బాయ్.